హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి అద్భుతమైన బత్తాయి ఫామ్ ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. దయచేసి స్కిప్ చేయకుండా ఈ ల్యాండ్ మొత్తం వీడియో మొత్తం చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ల్యాండ్ గురించి మొత్తం డీటెయిల్స్ అని నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. రేటు కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తానండి. మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది మొత్తం వచ్చేసి ఎక్స్టెంట్ వచ్చి 60 ఎకరాల ల్యాండ్ అండి. బత్తాయి తోట 55 ఎకరాల్లో బత్తాయి తోట ఉందండి. 5 ఎకరాలు చవక చెట్లు వేసున్నారు. చవక అంటారు, చవక చెట్లు. అవి కూడా మీరు వీడియో పూర్తిగా చూస్తే చివరిలో చూడొచ్చు. ఈ 55 ఎకరాల్లో వచ్చేసి 1600 పెద్ద చెట్లు ఉన్నాయండి. ఆల్రెడీ క్రాప్ వచ్చే చెట్లు, ఒక 10 ఇయర్స్ ఓల్డ్ చెట్లు. ఒక 3400 చెట్లు వచ్చేసి చిన్న చెట్లు ఉన్నాయండి. చిన్నవి స్మాల్ చెట్లు. అవి నెక్స్ట్ ఇయర్ క్రాప్కి వస్తాయి. అవి కూడా ఈ 1600 చెట్లు మాత్రం కంటిన్యూగా క్రాప్ ఇస్తున్నాయి. మంచి ఆదాయం అండి బత్తాయి తోట మీద. ఇది వచ్చేసి టోటల్గా వచ్చి 5000 చెట్లు ఉన్నాయండి. 5000 ట్రీస్ ఉన్నాయి బత్తాయి ట్రీస్. బత్తాయి ట్రీస్ వల్ల ఎంత ఆదాయం అనేది ఒక టన్ను ₹1,00,000 పోయిన రోజులు కూడా ఉన్నాయండి. ప్రజెంట్ అయితే ఒక 30,000 నుంచి 40,000 రూపాయలు నడుస్తుంది టన్ను. ఒక ఎకరాకు వచ్చేసి 10 టన్నులు అవుతుందండి. యావరేజ్గా 10-15 టన్నులు అవుతుంది, కానీ యావరేజ్గా 10 టన్నులు అయితే ఖచ్చితంగా అవుతుంది ఒక ఎకరాకి. లాస్ట్ ఇయర్ వీళ్ళకి వచ్చేసి 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చిందండి లాస్ట్ పోయిన సంవత్సరము. ఈ సంవత్సరం కూడా రేటును బట్టి ఇంకా మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా బాగుంటుంది. ల్యాండ్ ఎక్సలెంట్గా పెట్టుకొని ఉన్నారు. ఓనర్ దగ్గరే ఉంది ల్యాండ్ ఓనర్ వాళ్ళే చేసుకుంటున్నారు. కౌలు కూడా ఇవ్వలేదు. ఒకవేళ కౌలుకు మీరు ఇస్తే 30 నుంచి 40,000 రూపాయలు పెర్ ఎకరాకి కౌలు ఇస్తారండి ఈ ఏరియాలో. ఇక ఏరియా ప్రకారం చూసుకుంటే, లొకేషన్ చూసుకుంటే, ఇది ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. నేషనల్ హైవే తిరుపతి టు హైదరాబాద్ NH565 అండి. నేషనల్ హైవే NH565 నుంచి ఒక 3.5 కిలోమీటర్ వచ్చేసి తార్ రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది. హైవే నుంచి ఒక 2 కిలోమీటర్లు వచ్చేసి మనం 30 ఫీట్ గ్రావెల్ రోడ్లో వెళ్లాల్సి ఉంటుందండి. పెద్ద రోడ్డు మొత్తం టోటల్గా ల్యాండ్ దగ్గరికి హైవే నుంచి ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు మాత్రమే వస్తుందండి. ల్యాండ్ అయితే సూపరు, మంచి ఆదాయం వస్తుంది ల్యాండ్ మీద. దీంట్లో 3 రూములతో ఒక షెడ్, పెద్ద షెడ్ ఉంది. ఒక ఓనర్ ఉండటానికి, 2 రూములు వర్కర్స్ ఉండటానికి. ఒక 8 బోర్లు అవైలబుల్ ఉన్నాయి. చుట్టూరు ఫెన్సింగ్ ఉంది. ఒక గేటు ప్రొవైడ్ చేసి ఉన్నారు. ప్రతి ఒక్క మొక్కకి డ్రిప్ సిస్టమ్ ఉందండి. ప్రతి ఒక్క మొక్కకి. 8 బోర్లలో కూడా మంచి వాటర్ వస్తున్నాయండి. 2 ఇంచులు 2.5 ఇంచు వాటర్ వస్తున్నాయి. ఫుల్ వాటర్ అండి. ప్రజెంట్ 5 బోర్ల వాటరే సరిపోతున్నాయి. 3 బోర్లు అయితే వాళ్ళు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే 5 బోర్లే సరిపోతున్నాయి. చాలా బాగుంటుంది ల్యాండ్. ఇది కాస్ట్ విషయానికి వస్తే ఒక ఎకరా 15 లక్షల రూపాయలకు అందుబాటులో ఉందండి. ఆయన 17 లక్షలు చెప్పాడు. 15 లక్షలకి ఇస్తానని చెప్తున్నారు. ఇక నెగోషియేషన్ అయితే మనం సిట్టింగ్ టైంలోనే మనకు తెలుస్తుందండి. మీ రిజిస్ట్రేషన్ టైంని బట్టి నెగోషియేషన్ చేసుకోవచ్చు. సిట్టింగ్ టైంలో కూర్చొని ఈ ల్యాండ్ కావాల్సిన వారు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని దయచేసి 2 డేస్ ముందు అయితే దయచేసి బుక్ చేసుకోండి. 3 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నాయండి. సీసీ కెమెరాస్ ఉన్నాయి ఈ ల్యాండ్కి. ఎప్పుడు పర్యవేక్షణలో ఉంటాయి. సీసీ కెమెరాలు ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా పెట్టుకొని ఉన్నారండి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇవి చిన్న చెట్లు అండి, స్మాల్ ట్రీస్. ఇవి చిన్నవి. ఇవి నెక్స్ట్ ఇయర్ అంటే రేపు మే కాకుండా ఈసారి వచ్చే మేకి ఇవి క్రాప్కి వస్తాయి. అప్పుడు ఆదాయం కూడా ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సంవత్సరం మేలో క్రాప్ వస్తుంది. ఒక 40 లక్షల రూపాయలు ఖచ్చితంగా 1600 చెట్ల పైన మనకు ఆదాయం వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అయితే ఈ 3400 చెట్లు కూడా కొన్ని క్రాప్ వస్తాయండి ఈ సంవత్సరం కూడా. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం క్రాప్లో ఉంటాయండి. ఇవి కూడా టోటల్గా 5000 చెట్లు ఉన్నాయండి. 5000 చెట్లు ఉన్నాయి. 5 ఎకరాలు 55 ఎకరాల్లో మాత్రం బత్తాయి తోట వేసున్నారు. ఒక 5 ఎకరాలు మాత్రమే చవక తోట ఉంటుంది. చవక చెట్లు వేసున్నారు. ఫుల్ వాటర్తో మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ల్యాండ్ కావాల్సిన వారు 2 డేస్ ముందు అయితే మీ విజిటింగ్ బుక్ చేసుకుని విజిటింగ్ రావాల్సిందిగా మా మనవి. ఓనర్ దగ్గరే సిట్టింగ్ ఏర్పాటు చేస్తాం. రేటు విషయం కూడా అక్కడే మాట్లాడుకోవచ్చు. 15 లక్షల రూపాయలు ఫైనల్ అని చెప్తున్నాడు, కానీ సిట్టింగ్ టైంలో ఏమన్నా కూర్చొని మనం మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను. డిస్టెన్స్ విషయాలు కానీ అన్నీ కూడా నేను థంబ్నెయిల్ మీద ఇస్తానండి. దీంట్లో 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. 10 ఎకరాలు మాత్రం అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది. అసైన్మెంట్ ల్యాండ్ రేటు సపరేట్గా ఉంటుంది.
15 లక్షలు కాకుండా 15 లక్షలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి ఎకరా. మిగతా 10 ఎకరాలు అసైన్మెంట్ ఉంటుంది. అసైన్మెంట్ ల్యాండ్ రేట్ వచ్చి సపరేట్గా ఉంటుందండి. అది మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. సగం రేటు అనుకుంటున్నారు కానీ ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. టోటల్గా 60 ఎకరాలండి. 10 ఎకరాలు అసైన్మెంటు, 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ అండి. 15 లక్షలు ఎకరా.